న్యాయస్థానం సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని 6th కోర్టు. వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ప్రశ్నలు కాదు ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. సార్ ఆ రోజు ఈ తులసిబాబుతో పాటు కొట్టడానికి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఏంటి? అదే తులసిబాబు కాకుండా 4 అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం ముట్టడం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టు ఉన్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకి కట్టిని మళ్ళీ ఒకసారి ఎలకెలా, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెలా, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ఆ పిడకలన్నీ ఎందుకులండి గుర్చేయటం ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము. అదంతా తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా. మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా. అఫీషియల్గా చేయలేదు. జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంక చెప్పాల్సిన పనే ఉంది. చెప్పలా, చెప్పుండాల్సింది. నువ్వు నాకు సలహా ముందే ఇచ్చుంటే చెప్పావంటే నిజంగా చెప్పలా, తెలుసు కదా అని చెప్పలా. బట్ మరి ఆ మధ్యన తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని. అంటే గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు. అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు. గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా. మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను. బట్ అనుకుంటున్నా పార్టీ నుంచి డెఫినెట్గా సాధారణ సభ్యత్వం ఏదో ఉండాలి, పదవులు అంటే లేవు కానీ మరి ఆ సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నా.
ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నాయి అందరికీ. అతని చరిత్ర అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసింది అతనే అని అనుకుంటున్నా. బట్ అతని చరిత్ర అయితే ఒక గుడివాడ వరకే కాదు, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు. అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ లోపల ఉన్న ఆఫీసర్లు ఎవరైనా ఉంటే అతను ఎంటర్ అయితే వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు. అంత అత్యంత ఆత్మీయుడని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం, నాకు చెప్పడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో అత్యంత బలవంతుడు అని ఆయన ఏదో అప్లికేషన్ కాల్ఫర్ చేశాడంట సునీల్. ఈయన క్వాలిఫికేషన్ ఆయనకి బాగా నచ్చిందంట. ఇంటర్వ్యూలో మరి ఈయన క్వాలిఫికేషన్ చూశాడో పర్సనాలిటీ చూశాడో నాకు తెలియదు, కానీ మరి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేసినట్టు పేపర్లోనే వచ్చింది. ఈయన ఏదో అంటే లా చదివేయడమో నాకు తెలియదు. సరే, ఐదుగురులో ఒకరు తులసిబాబు, మిగతా నలుగురిని కూడా గుర్తించగలరా? ఆ పేర్లు ఏమైనా పోలీసులు ఇచ్చారా? దాని మీద విచారణ జరుగుతుంది. కొంతమంది అనుమానితులు ఉన్నారు, కానీ మరి పోలీసు విచారణలో ఎవరెవరిని పిలిచారో ఏంటో నాకైతే చెప్పట్లా. నన్ను ఏదన్నా ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఎవరెవరిని విచారించారన్నది వివరాలు అయితే నాకు తెలియదు. అనుమానితుల పేర్లు మీరు చెప్పగలరా? ఎవరెవరు? నాకు తెలుసు, కానీ మీడియా ముందు చెప్పలేను, జాతి పడిపోతారు. ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరు అని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా. బహుశా బుధ గురువారాల్లో పారిపోయిన ప్రభావతి గారి పిటిషన్ రావచ్చు. వెతుకుతున్నారని నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. మరి నువ్వెంతో అనుభవంతో అడిగిన ప్రశ్నకి సమాధానం నేను ఏది చెప్పినా కూడా బాగోదు. ఇన్వెస్టిగేషన్ బాగా స్పీడ్గా ఉందా లేకపోతే డెఫినెట్గా సంతృప్తికర స్థాయిలో ఉందనే. ఎందుకంటే 2 అరెస్టులు అయినాయి కదా, ఆవిడ కోసం ఎత్తుకుతున్నారు. మరి గతంలో కూడా విజయపాల్ గారికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన దొరకడం జరిగింది. బహుశా డాక్టర్ ప్రభావతి గారు మరి ఆవిడ భర్త కూడా ప్రముఖ లాయర్ అంటే కదా, వైసీపీలో గతంలో ఉన్నారు. మరి వారు ఏదన్నా మరి కానీ అక్కడ మరి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటున్నారు. అప్పుడు విజయపాల్ అయినా అభిషేక్ మను సింఘ్వి 3 అపీరెన్స్ అంటే 75 లక్షలు. మరి ఇప్పుడు ఇక్కడ ఆవిడ కూడా సీనియర్ 10 లక్షలు 15 లక్షలు అయి ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టులో మరి ఆవిడకి కూడా ఎక్స్ మహానుభావులు అభిషేక్ మను సింఘ్విని ఇస్తారా, లేదంటే ముకుల్ రోహతగీని ఇస్తారా, మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు అనేది నాకు తెలీదు. బట్ పెద్ద పెద్ద లాయర్లను అయితే పట్టు వదలని పోరాటం చేస్తున్నారు. బట్ ఏమో నాకైతే సుప్రీంకోర్టులో లోవర్ కోర్టు హైకోర్టు 2 కొట్టేసిన తర్వాత మరి సుప్రీంకోర్టులో బెయిలు రాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా లాయర్లు మేము కూడా ఇంప్లీడ్ చేస్తున్నాం అన్ని వివరాలతో. ద వెరీ ఫ్యాక్ట్ ఆవిడ పారిపోవాల్సిన అవసరం ఏముందండి? స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా పారిపోవాల్సిన అవసరం ఏముంది? పారిపోతున్నారంటే ఆవిడ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది అన్నది నిజం. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్టులతో ప్రూవ్ అయిపోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కోర్టు 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వమంది 16వ తారీఖు. ఈవిడ రిపోర్ట్ సాయంత్రం 6ంటికి ఇచ్చింది. 6ంటికి ఇస్తే కోర్టు వాళ్ళు నన్ను తీసుకురమ్మన్నారు. ఆ పనికి మాలినోడు ఉండేవాడు సుధాకర్ రెడ్డి అని, సుధా, అతనేమో జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం, తీసుకురాలేమన్నారు. సో అలాగా ఆ రోజు రాత్రికి ఈవిడ రిపోర్ట్ లేటుగా పంపటం, మరి కోర్టు న్యాయస్థానం ముందు రమ్మన్నా కూడా మరి రానివ్వకుండా ఆపటం, ఇదంతా అందరూ కలిసి ఒక కుట్ర. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మీడియాకి తెలియవలసింది ఏంటంటే, మీకు అప్పుడు మీ కలెక్టర్ గారు ఒకడు ఉండేవాడు
వివేక్ యాదవ్ అని. వివేక్ యాదవ్ మరి ఒక రిక్వెస్ట్ పంపించాడు ప్రభావతికి. ఒక విఐపి అన్నాడో లేదో కాగితం నా దగ్గర ఉంది, నేను సబ్మిట్ చేశా. ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పోలీసులు తీసుకొస్తున్నారు, మీరు హార్ట్కి సంబంధించిన డాక్టర్లని అప్రమత్తంగా ఉంచండి అని చెప్పి మరి నా అరెస్టుకు ముందే ఆ లెటర్ ఇచ్చినట్టుగా. నాది కూడా కొంత పరిశోధన ఉంటుంది కదా, వచ్చిన పోలీసులు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాం. సంచేత నా పరిశోధనలో కూడా ఆ గుంటూరు అప్పుడు కలెక్టరు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నాడు ఆయన వివేక్ యాదవ్. ఆయన 12 గంటలకే మొత్తం అంతా రెడీ చేసి ఉంచమని చెప్పి, డాక్టర్లందరినీ రెడీగా ఉంచమని చెప్పి చెప్పినట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఉంది. అక్కడ కాగితం మీద రాసి ఉంది. అరెస్ట్ చేయడానికి కొద్ది గంటల ముందే అంతా మూవ్ చేసుకున్నారు. ఎందుకు అంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిస్తే నన్ను అక్కడే డాక్టర్కి చూపెట్టాలి. ఇక్కడికి తీసుకొచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. యాజ్ పర్ ది కోడ్ ఎవరిని అరెస్ట్ చేసినా హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ డాక్టర్ని జైలుకి తీసుకొస్తారా? ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి. అంతేగాని పోలీస్ స్టేషన్కి వచ్చి టెస్టులు చేసి పోరా అని చెప్పి డాక్టర్ని ఎప్పుడూ అనరు. నా విషయంలోనే వీళ్ళంతా, ఈ సునీల్ కుమార్, ఈ కార్టెల్ అంతా, విజయపాల్, వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర. ముందే అంటే బహుశా కుదిరితే, అంటే నాకు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కుదిరి ఉండకపోవచ్చు, మరి కుదిరితే ఈ విజయవాడ దగ్గరలో ఏదైనా ఓం నమః శివాయ చేసి ఏదో డాక్టర్ గారితో కొన ప్రాణాలతో ఉండగా తీసుకొచ్చారు. డాక్టర్లు విష ప్రయత్నం చేశారు, అయినా బతకలేదని చెప్పించాలనుకున్నారో ఏమో, ఇది ఊహ మాత్రమే. బట్ డాక్టర్ల కోసం ముందే కౌరు పెడతాం, కలెక్టర్ లెటర్ రాయటం, రెఫరెన్స్ డాష్ ఎవరు రిఫర్ చేశాడు. కలెక్టర్ అన్నాడు ఎప్పుడూ కూడా ఐఓ ఏదైనా అయితే రిక్వెస్ట్ ఇవ్వాలి డాక్టర్ల కోసం టెస్టులు చేయడానికి తీసుకొస్తున్నామని. కలెక్టరు నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పలానా పేషెంట్ వస్తున్నాడు, డాక్టర్ని రెడీగా ఉంచోవచ్చు అని చెప్పి కలెక్టర్ లెటర్ రాయటం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా మరి విచారణలో తేలాలి. మరి ఇంకా వివేక్ యాదవ్ అన్న ఆ గొప్ప కలెక్టర్ని పిలిచారా లేదా, నీకు ఎవరు చెప్పారా రెఫరెన్స్ అని చెప్పి అడగాలి. ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా విచారణ అడగాలి. మరి అన్నీ అడగాలి. కొంత టైం పడుతుంది పరిశోధనకి. ఏదైనా కాస్త ఆలస్యమైనా దొరికేస్తారు. అరెస్టులు పక్కన పెట్టి కొంతమందికి ఇంకా ఈ కేసులో నోటీసులు కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఏవన్నీ ఎటువలు ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, సస్పెన్షన్ లేవు. మీ ప్రశ్న నేను రోజు అడుగుతున్నా. ఏదో ఎలాగేదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా. ఏంటి? ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ కాదు సస్పెన్షన్ అనేది మినిమం. మరి సస్పెన్షన్ చేయట్లా, మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా. ఎవడో ఒకటి చూడకపోతాడా, ఎవడో ఒకటి న్యాయం చేయకపోతాడా అని. మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో. మొన్న ఏదో మరి ఒక కమిటీని వేశారు కదా, సిసోడియా గారిని, హరీష్ గుప్తా గారిని. మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత, ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్లో ఎక్యూజ్డ్ అని వచ్చిన తర్వాత తగినంత ఇన్ఫర్మేషను, ఇప్పుడు సిఐడి అనేది ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇదివరకు ఒక కేసులో వీళ్ళే ఫైల్ చేశారు. సిఐడి రాష్ట్రం అంతా ఒకటే పోలీస్ స్టేషను, సిఐడికి రకరకాల పోలీస్ స్టేషన్లు ఉండవు, స్టేట్ని ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలన్నారు. దాని హెడ్ ఎవడు? సునీల్ కుమార్. అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? అతనే తీసుకోవాలి. ఐఓ అయితే విజయపాల్, లేదంటే ఒకటే పోలీస్ స్టేషను దాని అధినేత ఇతను అనుకుంటే అతను. నేనేమో మాట్లాడతలేదని పేపర్లో చూసా. అంత గతం అంతా మర్చిపోయాడంట, వయసు అయిపోయిందంట సడన్గా.
మరి ఇతనేమో అసలు పిల్లలు కూడా పిలవలా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఇతని వెనకాల ఏదన్నా పెద్ద ఆర్మీ ఉందని చెప్పుకుంటూ ఉంటాడు అతను. మరి ఆర్మీని చూసి మరి ఆర్మీకి కూడా ఏమన్నా తుపాకులు గట్రా ఉన్నాయి, చతకులు ఉన్నాయని భయపడుతున్నారో ఏంటో నాకు తెలియదు. బట్ మీరు అడిగినట్టు అతన్ని ఇప్పుడు దాకా పిలవనమాట నిజం. ఇంకెన్నాళ్ళు పిలవకుండా ఉంటారు అని మీరు అడిగిన ప్రశ్నే నేను మీడియా ద్వారా అడుగుతున్నా. చూద్దాం, మరి అవసరమైతే ప్రశ్నించవలసిన వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్నించగలదేమో చూద్దాం. ఓకే, ఇంక వదిలేస్తారా? అట్లాగండి, రాజద్రోహం కేసు గురించి అసలు మీకు నమ్మకం ఏంటి? అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా న్యాయం జరుగుతుందా జరగదా అది ఒకసారి మరి వివరిస్తే. న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. లేట్గా అయినా సరే విచారణ మొదలైంది. ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా ముందు ఒక డిఎస్పీ, తర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయి, ఇప్పుడు ఎస్పీ స్థాయి. ఆయనకి మంచి ఆఫీసర్గా చాలా చక్కటి పేరు ఉంది. ఈ వరుసగా ఈ 2 అరెస్టులు సరే మరి ప్రభావితం అంటే తప్పించిపోయింది. ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో మనకు తెలియదు. మరి వెతుకుతున్నారని అనుకుంటున్నా. లేకపోయినా ఇవాళ కాబట్టి రేపైనా ఆవిడే దొరుకుతుంది. కానీ ఆ 1 or 2ని ఎంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. కానీ కరెక్ట్ ప్రశ్న అది. మీరు కూడా మీ మీడియాలో అడగండి గట్టిగా, ఎందుకు పిలవలేదు? ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా, పిలుకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి. ఎందుకంటే మరి కనిపించని 4వ సింహమే అంటారు కదా, ఆ 4వ సింహంలాగా మీరు ముందుకు వచ్చేస్తే మా కేసు తేలిపోతుంది. అంటే నాకు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కుదురుండకపోవచ్చు. మరి కుదిరితే ఈ విజయవాడ దగ్గరలో ఏదైనా ఓం నమః శివాయ చేసి ఏదో డాక్టర్ గారితో కొన ప్రాణాలతో ఉండగా తీసుకొచ్చారు. డాక్టర్లు విష ప్రయత్నం చేశారు, అయినా బతకలేదని చెప్పించాలనుకున్నారో ఏమో, ఇది ఊహ మాత్రమే. బట్ డాక్టర్ల కోసం ముందే కవరు పెడతాం, కలెక్టర్ లెటర్ రాయటం, రెఫరెన్స్ డాష్ ఎవరు రిఫర్ చేశాడు, కలెక్టర్ అన్నాడు ఎప్పుడూ కూడా ఐఓ ఏదైనా అయితే రిక్వెస్ట్ ఇవ్వాలి డాక్టర్ల కోసం టెస్టులు చేయడానికి తీసుకొస్తున్నామని. కలెక్టరు నాకు తెలిసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఓ బలన్న పేషెంట్ వస్తున్నాడు డాక్టర్ని రెడీగా ఉంచోవచ్చు అని చెప్పి కలెక్టర్ లెటర్ రాయటం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా మరి విచారణలో తేలాలి. మరి ఇంకా వివేక్ యాదవ్ అన్న ఆ గొప్ప కలెక్టర్ని పిలిచారా లేదా, నీకు ఎవరు చెప్పారా రెఫరెన్స్ అని చెప్పి అడగాలి. ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా విచారణ అడగాలి. మరి అన్నీ అడగాలి. కొంత టైం పడుతుంది పరిశోధనకి. ఏదైనా కాస్త ఆలస్యమైనా దొరికేస్తారు. అరెస్టులు పక్కన పెట్టి కొంతమందికి ఇంకా ఈ కేసులో నోటీసులు కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన కంప్లైంట్లో A1A2 ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, సస్పెన్షన్ లేవు. మీ ప్రశ్న నేను రోజు అడుగుతున్నా. ఏదో ఎలాగేదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా. ఏంటి? ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కాదు, సస్పెన్షన్ అనేది మినిమం. మరి సస్పెన్షన్ చేయట్లా. మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా. ఎవడో ఒకడు చూడకపోతాడా, ఎవడో ఒకటి న్యాయం చేయకపోతాడా అని. మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో. మొన్న ఏదో మరి ఒక కమిటీని వేశారు కదా, సిసోడియా గారిని, హరీష్ గుప్తా గారిని. మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్లో ఎక్యూజ్డ్ అని వచ్చిన తర్వాత తగినంత ఇన్ఫర్మేషను. ఇప్పుడు సిఐడి అనేది ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇదివరకు ఒక కేసులో వీళ్ళే ఫైల్ చేశారు. సిఐడి రాష్ట్రం అంతా ఒకటే పోలీస్ స్టేషను. సిఐడికి రకరకాల పోలీస్ స్టేషన్లు ఉండవు, స్టేట్ని ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలన్నారు. దాని హెడ్ ఎవడు? సునీల్ కుమార్. అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? అతనే తీసుకోవాలి. ఐఓ అయితే విజయపాలు, లేదంటే ఒకటే పోలీస్ స్టేషను దాని అధినేత ఇతను అనుకుంటే అతను. ఇతనేమో మాట్లాడతలేదని పేపర్లో చూసా. అంత గతం అంతా మర్చిపోయాడంట, వయసు అయిపోయిందంట సడన్గా. మరి ఇతనేమో అసలు పిల్లలు కూడా పిలవలా.
మరి ఎందుకు భయపడుతున్నారు? ఇతని వెనకాల ఏదన్నా పెద్ద ఆర్మీ ఉందని చెప్పుకుంటూ ఉంటాడు అతను. మరి ఆర్మీని చూసి మరి ఆర్మీకి కూడా ఏమన్నా తుపాకులు గట్రా ఉన్నాయి, చతకులు ఉన్నాయని భయపడుతున్నారో ఏంటో నాకు తెలియదు. బట్ మీరు అడిగినట్టు అతన్ని ఇప్పుడు దాకా పిలవన్నమాట నిజం. ఇంకెన్నాళ్ళు పిలవకుండా ఉంటారు అని మీరు అడిగిన ప్రశ్నే నేను మీడియా ద్వారా అడుగుతున్నా. చూద్దాం, మరి అవసరమైతే ప్రశ్నించవలసిన వాళ్ళని డైరెక్ట్గా ప్రశ్నించగలమో చూద్దాం. ఓకే, ఇంక వదిలేస్తారా? కాకండి, రాజద్రోహం కేసు గురించి అసలు మీకు నమ్మకం ఏంటి? అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా న్యాయం జరుగుతుందా జరగదా? అది ఒకసారి మరి న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. లేట్గా అయినా సరే విచారణ మొదలైంది. ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా ముందు ఒక డిఎస్పీ, తర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయి, ఇప్పుడు ఎస్పీ స్థాయి. ఆయనకి మంచి ఆఫీసర్గా చాలా చక్కటి పేరుంది. ఈ వరుసగా ఈ 2 అరెస్టులు సరే, మరి ప్రభావితం అంటే తప్పించిపోయింది. ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో మనకు తెలియదు. మరి వెతుకుతున్నారని అనుకుంటున్నా. లేకపోయినా ఇవాళ కాబట్టి రేపైనా ఆవిడే దొరుకుతుంది. కానీ ఆ 1 or 2 ఇంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. కానీ కరెక్ట్ ప్రశ్న అది. మీరు కూడా మీ మీడియాలో అడగండి గట్టిగా, ఎందుకు పిలవలేదు? ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా, పిలుకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి. ఎందుకంటే మరి కనిపించని 4వ సింహమే అంటారు కదా, ఆ 4వ సింహంలాగా మీరు ముందుకు వచ్చేస్తే మా కేసు తేలిపోతుంది. థ్యాంక్ యూ.